వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నాను. సో లెట్స్ గో. ఫస్ట్ నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాను నేను ఆల్రెడీ. నూనెని కాగనియాలి కొంచెం 2 minutes. కాగేలోపు నేను మనకు కావాల్సింది చెప్తాను. ఫస్ట్ చాప్డ్ ఆనియన్స్, ఇంకా ఎగ్ మనం ఆమ్లెట్ ఎట్లా చేసుకుంటాం, ఆమ్లెట్ చేసుకునే ముందు మిక్స్ చేస్తాం, అలా ఎగ్లో ఉప్పు కారం అల్లం వేసి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సింది ఉప్పు కారం అల్లం పసుపు గైస్. సో నూనె అయితే వేగింది గైస్. సో let us సో ఆనియన్స్ ఇప్పుడు గోల్డెన్ కలర్, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు కొంచెం పసుపు అల్లం వెల్లిగడ్డ వేయాలి. కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసి దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం కారం, తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగినాక దీంట్లో బీట్ చేసుకున్న ఎగ్ వేసేసి మూత పెట్టేసాలి. ఇప్పుడు మనం 5 minutes వరకు దీన్ని ఇట్లనే మూత పెట్టి ఉంచాలి. 5 సిమ్లో పెట్టాలి మూత పెట్టి. దాని తర్వాత నేను ఏం చేయాలో చెప్తాను. ఎగ్ బాయిల్ అయ్యేలోపు మనం కొరియాండర్ కట్ చేసుకుందాం. కొరియాండర్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఎగ్ అయితే బాయిల్ అయ్యింది గైస్. దీన్ని ఇప్పుడు చాప్ చేసుకోవాలి. మనం ఎగ్ని ఇప్పుడు చాప్ చేసుకొని అది ఆనియన్లో మిక్స్ అయ్యేలాగా చేయాలి. మంచిగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ని అయితే చాప్ చేసుకున్న తర్వాత ఎగ్ని బీట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో చాప్డ్ కొరియాండర్ వేసి ఎగ్ అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. రైస్ ఆల్రెడీ ప్రిపేర్ ఉండే, సో ఐఎమ్ యూజింగ్ దిస్ రైస్ ఫర్ ఇట్. రైస్ వేసేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం దీంట్లో చాప్డ్ కొరియాండర్ వేసేసుకుందాం. దీంట్లో చాప్డ్ కొరియాండర్ వేసుకున్న తర్వాత దీన్ని పాలకూర మిక్స్ చేయాలి. పాలకూర కాదు, పాలకూర, చాలా పాలకూర.
రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇక లాస్ట్కి నేను మంచిగా టేస్ట్ చూసా, మీరు కూడా చూడండి. బౌల్లో అన్నం, ఎగ్ రైస్. ఇప్పుడు ఆనియన్ తోని మనం చిన్నగా డెకరేషన్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొరియాండర్ తోని డెకరేట్ అయితే చేసుకుందాం. అమ్మ నేను చాలు అయిపోయింది. ఇప్పుడు మన వేడి వేడి ఎగ్ రైస్ రెడీ. మేమిద్దరం అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాము. సూపర్. It's very tasty, guys. If you want to try this, you can.